బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. తర్వాత తులారాశి. తులారాశిలో ఏంటి మళ్ళీ వీళ్ళకి ఎన్నవ స్థితి? అది వాళ్ళకి 6వ స్థానం అవుతుంది. 6వ స్థానం అవుతుంది. 6వ స్థానం అంటే ఏంటి అంటే మనకి ఎప్పుడు ఎదుర్కొనే పరిస్థితులండి, ఛాలెంజెస్ అంటాం. సో ఛాలెంజెస్కి ఎన్నో గ్రహాలు వచ్చి కూర్చున్నాయి అంటే ఎంతో బలం వచ్చింది, మనకి ఎంతో బలం వచ్చింది. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం కానీ మనం కొంచెం కష్టపడితే ఇన్ని గ్రహాల దయ కలుగుతుంది, మనకి కరుణ కలుగుతుంది. మనకి 6వ స్థానం బలంగా ఉంది. కొంచెం కష్టపడితే సరిపోతుంది, కానీ కష్టపడాలి. కష్టపడే భావన వదిలేస్తే మళ్ళీ పోతుంది. ఎందుకంటే శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి కష్టపడడం గురించి ఆయన సూచిస్తున్నాడు. క్రమశిక్షణగా ఉండాలి. తులారాశి వాళ్ళు ఆ విధంగా ఈ షష్టగ్రహ కూటమిని స్వీకరించాలి. దాని తర్వాత వృశ్చిక రాశి వాళ్ళు. వృశ్చిక రాశి వాళ్ళకి ఇది 5వ స్థానం. 5వ స్థానం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన ఆలోచనలని ప్రతిబింబిస్తుంది. అంటే ఈ రాశి వాళ్ళకి ఎన్ని ఆలోచనలు వస్తాయో చెప్పలేము. ఇక ఈ సంవత్సరం అంతా కూడా ఆలోచనలు వస్తుంటాయి. ఈ గ్రహాలు కాస్త పక్కకి పోయినా, ప్రభావం తగ్గినా, మొదటి నాటి ప్రభావం ఈ సంవత్సర కాలం అంతా ఉంటుంది. ఇది గోచారం అంటాం, అందుకని దీన్ని. సో ఆ విధంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ శని ప్రభావం, రాహు ప్రభావం, తర్వాత వక్రించిన బుధ శుక్రుల ప్రభావం, తర్వాత చంద్రుడు, తర్వాత రవి, వీళ్ళందరి ప్రభావం 2 రోజులు ఉన్నారు వాళ్ళ దాంట్లో. ఆ తర్వాత చంద్రుడు వెళ్ళిపోతాడు, ఆ తర్వాత రవి వెళ్ళిపోతాడు 15 రోజులకి. అప్పుడు మళ్ళీ 4 ఉంటాయి. ఆ రవితో పాటు వీళ్ళు వెళ్తారు, బుధ శుక్రుడు కూడా వెళ్ళిపోతారు. ఎక్కువ కాలం ఉండదు ఇది. ఆ విధంగా మనం గ్రహాల మార్పును గమనిస్తూ మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎలా మనం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తరచూ వింటూ ఉండాలి, తరచూ చూస్తూ ఉండాలి. మనం తెలుసుకోవచ్చు, కొంచెం కష్టపడితే అన్నీ తెలిసిపోతాయి మనకి. ఆ విధంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఆలోచనల విషయంలో ఇది ఉంటుంది. దానికి వీళ్ళ అధిపతి ఈయన కర్కాటకంలోకి వెళుతున్నాడు. ఎవరు? కుజుడు. కర్కాటకం కుజుడికి బలహీనతనిచ్చే ప్లేస్. ఆయన బలంగా ఉండలేడు. ఆయన బలంగా ఉండాలంటే మనలో బలం తక్కువ అవుతుంది. బలం అంటే ఏంటి? మజిల్ పవర్ కాదు, శక్తి, చేసే శక్తి. ఆ శక్తి తగ్గుతుంది. కాబట్టి ఈ 6 గ్రహాల ప్రభావంతో మనకి ఇంకా మళ్ళీ తగ్గే ప్రభావం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? బాగా కుజుడికి సంబంధించి, శనికి సంబంధించినటువంటి ఆ యొక్క విషయాలని చూసుకోవాలి. మనకి తులారాశి నుంచి మన మీనరాశిలో కలుస్తున్నటువంటి శని కానీ, తర్వాత రాహు కానీ, బుధ శుక్రులు కానీ, వీళ్ళందరూ మనకి అనుకూలంగా ఉండాలి అంటే ప్రార్థనలు అవి చేసుకోవాలి. దాని తర్వాత మనకి ధనురాశి. ధనురాశికి చెప్పుకుంటే ధనురాశికి కేంద్రంలో ఉన్నారు, అంటే 4లో ఉన్నారు. 4 అంటే కేంద్రం. కేంద్రము అంటే అదొక మళ్ళీ పవర్ఫుల్ సెంటర్. 12 సెంటర్లలో కేంద్రాలు పవర్ సెంటర్. మనం అనుకున్నాం కదా భూమికి 4 కేంద్రాలని. అది ఒక కేంద్రం మనకి కూడా. ప్రతి వాళ్ళకి అక్కడి నుంచి 4వది కేంద్రం అవుతుంది. సో ఆ విధంగా ధనురాశి వాళ్ళకి మీనరాశిలో ఉన్నటువంటి ఈ షష్టగ్రహ కూటమి కారణంగా కేంద్రం బలమైంది. కేంద్రంలో బాగా గ్రహాలు ఉన్నాయి కాబట్టి మంచి అనుకూలత ఉంటుంది. ఈ అనుకూలత ఆధారంగా వీళ్ళది ఏంటి అంటే లక్ష్య సాధన. తాము అనుకున్నది, తాము అనుకునేది చేయగలిగే సామర్థ్యం గ్రహాలైతే ఇచ్చాయి. ఇక మరి వాటిని పొందడం, సాధించడం మన చేతుల్లో ఉంటుంది. అందువల్ల ధనురాశి వాళ్ళు మనకి గురువు గ్రహానికి సంబంధించినటువంటి శివుణ్ణి బాగా పూజిస్తూ తమ యొక్క లక్ష్య సాధన చేయవస్తుంది. తర్వాత మకర రాశి. ఇది అధిపతి శని. ఆ శని భగవానుడే అక్కడ ఉన్నాడు. అందువల్ల మకర రాశి వాళ్ళకి ఇప్పుడు ఈ 6 గ్రహాలు ఒక దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడి నుంచి చూస్తే వీళ్ళు 3వ ఇంట్లో ఉంటారు. ఆ 3వ ఇంట్లో అంటే సహకారము అనేది ఉంటుంది. వీళ్ళకి ఇన్ని గ్రహాల శక్తుల కారణంగా సహకారం వచ్చేస్తుంది. సూర్యుడు ఉన్నాడు కాబట్టి ప్రభువు నుంచి సహకారం వస్తుంది. చంద్రుడు ఉన్నాడు కాబట్టి మనసు సహకారంగా ఉంటుంది. బుధ శుక్రులు ఉన్నారు కాబట్టి తమ ఆలోచన విధానాలు, వాక్కులు అవన్నీ బాగా ఉంటాయి. తర్వాత రాహు ఉన్నాడు కాబట్టి 3వ రాహు కూడా మంచివాడే కాబట్టి వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది మకర రాశి వాళ్ళకి. దాని తర్వాత కుంభరాశి వాళ్ళు. కుంభరాశి వాళ్ళకి 2వ స్థానంలో ఉన్నారు, అంటే ధనస్థానం, కుటుంబ స్థానం. సో కుటుంబ విషయంలో వీళ్ళందరికీ కూడా కొంచెం
ఎక్కువ ఇంత క్రౌడెడ్ అయిపోయింది అన్న ఫీలింగ్ రావచ్చు. అంటే కుటుంబ వ్యవహారాల్లో కొంచెం చికాకులు రావచ్చు. ఆ చికాకులు రాకుండా ఏం చేయాలి అంటే శనీశ్వరుడు కాబట్టి ఆయన కోసం కూడా మనం మళ్ళీ శివుణ్ణి ఆరాధించాలి. ఆ విధంగా మనకి కుంభరాశి కూడా ఈ గ్రహచార విషయంలో వెళ్ళినప్పుడు ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఇలా సూచన మాత్రంగా తీసుకోవాలి. ఇది ఇప్పుడే ఉంటుంది, తర్వాత మళ్ళీ మారిపోతుంది కదా. ఉగాది అయిపోయిన తర్వాత ఒక నెల రోజులకి ఈ పరిస్థితి అంతా మారిపోతుంది. ఈ ఉగాది అయిన తర్వాత అన్నీ ఎలా ఎలా మారుతుంటాయి అనేది మనం ఒక చిన్న దీని ద్వారా చూద్దాం. ఇప్పుడు 12 రాసుల్లో కూడా గ్రహాలు ఎలా ఎలా మారిపోతుంటాయి. రవి ఈ మన మీనరాశిలో 14/3కు వచ్చాడు, మళ్ళీ 13/4 నాడు మేషంలోకి వస్తాడు. నెల నెలకి ఆయన మారిపోతుంటాడు. ఆయనతో పాటు ఆయన వెనకాల బుధుడు, తర్వాత ఆయన వెనకాల శుక్రుడు, వీళ్ళు మారుతుంటారు. ఇక్కడ 13 ఏప్రిల్ నాడు రవి వచ్చేస్తే బుధుడు 6 మే నాడు వస్తున్నాడు, శుక్రుడు 31/5 నాడు వస్తున్నాడు. చూడండి, వాళ్ళు రావాల్సిందే, తప్పదు వాళ్ళకి. సో అప్పటికి మళ్ళీ రాసులందరి వాళ్ళకి కాంబినేషన్స్ మారిపోతాయి. ఆ విధంగా ఈ మనకి తొందరగా వెళ్ళేటువంటి గ్రహాల యొక్క గోచారం కన్నా మన ఉగాది నాడు ఏం చేస్తాము, ఏ రాశి వాళ్ళకి ఏమేమి ఫలితాలు ఉన్నాయని గురువు కారణంగా మనకి గురువు వృషభంలో ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం, ఆ తర్వాత మిథునంలోకి వెళ్తున్నాడు, తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి వెళ్ళి మళ్ళీ వస్తాడు. సో ఈ విధంగా గురుగ్రహం యొక్క కదలికల కారణంగా మనకి సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది అనేది కూడా మన సంవత్సర ఫలాల్లో చెప్పుకుంటాం. తర్వాత ఇంకొక స్లో మూవింగ్ ప్లానెట్ ఏంటి అంటే కుజుడు. ఈ కుజుడు మనకి ఇప్పుడు 2వ తేదీ నాడు కర్కాటకంలోకి వెళ్తాడు, తర్వాత సింహంలోకి వెళ్తాడు 6/6 నాడు, తర్వాత కన్యారాశికి మళ్ళీ 28/7 నాడు వస్తాడు. ఇలా ఆల్మోస్ట్ నెల 15 రోజులకి ఆయన ఒక్కొక్క రాశి మారుతూ ఉంటాడు. ఆయన మారినప్పుడు మనకు ఉన్నటువంటి గోచార యొక్క ప్రభావం కూడా మారుతుంది. సాధారణంగా గోచారంలో కుజుడు కానీ, శని కానీ, రాహు కానీ, కేతువు కానీ, వీళ్ళని కుజ, భానుజ, రాహు, కేతవ అంటారు. ఈ నలుగురు కూడా తమ ఇంటి నుంచి, అంటే ఎవరి నక్షత్రం రాసో వాళ్ళ ఇంటి నుంచి 3లో ఉన్నా, 6లో ఉన్నా, 11లో ఉన్నా మంచి చేస్తారు. ఇది మనం చెప్పుకోవచ్చు, చూసుకోవచ్చు ఎప్పటికప్పుడు. అదే సూర్యుడైతే షట్ 3 దశస్థో భాను అంటారు. 6 3 1 11 బాగుంటాయి. 3 6 11 ఆయన కూడా ఉన్నాడు. క్రూరగ్రహాలు అనుకున్నాం కదా, పాపగ్రహాలు అనుకున్నాం కదా, పాపగ్రహాలన్నీ 3 6 11 మంచివే. తర్వాత గురువు అయితే మనకి అద్రి ద్వి నవ పంచమే శుభఫలద అన్నారు. అద్రి అంటే 7, ద్వి అంటే 2, నవ అంటే 9, 5 అంటే పంచ అంటే 5. ఈ స్థానాల్లో అంటే మన నక్షత్రపు రాశి నుంచి వీళ్ళు ఆ స్థానంలో ఉంటే మనకి మంచి చేస్తారు, అనుకూలంగా ఉంటారు. ఉండకపోతే పాడు చేస్తారని కాదండి, మనకి ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళ సంబంధంగా మనకి ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి. ఆ విధంగా మనం సంవత్సర ఫలితాలు కూడా తెలుసుకొని సంవత్సరం అంతా మనది ఏ రాశి పెట్టుకొని అన్ని పంచాంగాలలో ఇప్పుడు రాస్తున్నారండి. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు మీకు. ఈ మాత్రం చూసుకుంటే మనం తెలిస్తే మనకి పంచాంగాల్లో కూడా చూసుకోవచ్చు. For more videos like this, subscribe Big TV channel.